ఏపీ టుడే ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. సామాజిక సమీకరణలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో ముస్లిం ఓట్లపైనే రాజకీయాలు నడుస్తున్నాయి. ముస్లిం సామాజిక వర్గం ఇటు విపక్షంతోనూ అటు ప్రతిపక్షంతోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సీట్ల పంపిణీ దగ్గర నుంచి ముస్లింల సంక్షేమ ప్రకటనల వరకు అనేక విధాల అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషించడానికి ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజా వలి సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఖాజా వలి గారు నమస్కారం సార్. సార్, ఈ రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గం ఎన్నికల్లో కీలకంగా మారిన ఈ దశలో ముస్లిం మైనారిటీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఈరోజు అన్ని పార్టీలు ఎన్నికల్లో ముస్లింలకి అన్యాయం చేశాయని చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు, ముస్లింలు తమకు జనాభా తమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కావాలని చెప్పి డిమాండ్ చేశాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు కూడా ముస్లింలకు సీట్ల కేటాయింపులో అన్యాయం చేశాయని చెప్పుకోవచ్చు. కొంతవరకు జనసేన ముస్లింలకు మేలు చేసిందని ఈ సందర్భంగా మనం చెప్పాలి. అంటే మూడో ప్రత్యామ్నాయంగా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో 25 పార్లమెంట్ సీట్లలో 3 పార్లమెంట్ సీట్లు ముస్లింలకు కేటాయించడం అనేది వాస్తవంగా చారిత్రాత్మకం అని చెప్పి మేము భావిస్తున్నాము. అయితే ఈ విషయాన్ని ముస్లింలకి సరైన రీతిలో సంకేతాలు వెళ్ళకపోవడం వల్ల ఇంకా ముస్లింలు కొంతవరకు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే వాస్తవాలు తెలుసుకుంటే ముస్లింలు చైతన్యవంతులు అయితే తప్పనిసరిగా ఈ వామపక్షాలు జనసేనతో కలిసి వెళ్ళటానికి తగిన వాతావరణం అయితే ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే అధికార తెలుగుదేశం పార్టీ ఉందో ముస్లింలకు కేటాయించిన సీట్ల విషయంలో అసంతృప్తి ఉంది. అదేవిధంగా వైసీపీ కేటాయించిన సీట్ల కూడా అసంతృప్తి ఉంది. ఈ పరిణామాల్లో ముస్లింలు ఎటువైపు మొగ్గు చూపుతారు? జరిగినటువంటి సీట్ల కేటాయింపులు తెలుగుదేశం పార్టీ 4 సీట్లు కేటాయించింది. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ 5 సీట్లు కేటాయించింది. అయితే తెలుగుదేశం పార్టీ గతంలో ఒకే ఒక స్థానం పీలేరు స్థానాన్ని కేటాయించింది కాబట్టి మేము 3 స్థానాలు ముస్లింలకు పెంచామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ గతంలో 4 స్థానాలు కేటాయించడం జరిగింది. ఈరోజు ఇంకొక స్థానాన్ని పెంచి మేము ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా మనకంటే కూడా ముస్లింల కంటే కూడా చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలకు వచ్చినన్ని సీట్లు ముస్లిం సముదాయానికి రాలేదు. ఇది ముస్లింలకు జరిగినటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని ముస్లింలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ముస్లింలకు సరైనటువంటి ప్రత్యామ్నాయం లేక ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది ముస్లింలు నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టో అంశాలు చెప్తుందో ముస్లిం సంక్షేమం విషయంలో 2014లో కూడా అదే అంశాలు చెప్పింది. ఇప్పుడు 2014లో చెప్పిన అంశాలు ఏమైనా అమలయ్యాయా? హజ్ హౌస్ నిర్మాణం కానీ, తర్వాత మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ఇస్లామిక్ బ్యాంక్ కానీ, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ అదే చెప్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి పరిపాలన ముస్లింల సంక్షేమానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చినటువంటి విషయం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ 2014లో అనేక హామీల్ని ముస్లిం సమాజానికి ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా ముస్లింలకి బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా రుణాలు ఇస్తానని, మైనార్టీ యువతకి వడ్డీ లేని రుణాలను 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తానని చెప్పి, అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంక్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా హజ్ హౌస్ నిర్మాణాన్ని 3 ప్రాంతాల్లో పూర్తి చేసి నేరుగా మక్కాకి ఇక్కడి నుంచే వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది.
అయితే తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధాన హామీలు ఏది కూడా నెరవేరలేదు. ముఖ్యంగా గత 2014 ఎన్నికల్లో వారు 25 గురుకుల పాఠశాలల్ని ఈ రాష్ట్రంలో కొత్తగా నిర్మించి ముస్లింల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో ఒక్క గురుకుల పాఠశాలను కూడా గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు గత నెల 30వ తేదీన కడపలో జరిగినటువంటి బహిరంగ సభలో ఇదే అంశాన్ని తిరిగి ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు తాను తిరిగి అధికారంలోకి వస్తే 25 గురుకుల పాఠశాలలు నిర్మాణం చేస్తానని చెప్పడం అనేది ముస్లింలను మభ్యపెట్టడమే. గతంలో ఇచ్చినటువంటి హామీని 5 ఏళ్లలో పూర్తి చేయకుండా తాను తిరిగి అధికారంలోకి వస్తే అదే హామీని అమలు చేస్తానని చెప్పడం అనేది బాబు చేతకానితనాన్ని ఆయనే ఒప్పుకున్నట్టు అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మదనపల్లిలో నిన్నే మదనపల్లిలో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ జరిగింది మంగళవారం. ఆ సందర్భంలో బాబు గారు మాట్లాడుతూ ముస్లింలకి ఇస్లామిక్ బ్యాంకుని ఏర్పాటు చేస్తానని, వడ్డీ లేని రుణాలను అందిస్తానని చెప్పి చెప్పటం జరిగింది. అయితే ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్లామిక్ బ్యాంకు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని చెప్పి కానీ, ఆ ఇస్లామిక్ బ్యాంకుకి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలు రూపొందించడానికి కానీ కనీసం ఒక వంతు కూడా కృషి చేయకుండా ఈరోజు తిరిగి ఇస్లామిక్ బ్యాంకుని ప్రవేశపెడతాను, వడ్డీ లేని రుణాలు ఇస్తానంటే ముస్లింలు ఏ విధంగా బాబుని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఉంది. బాబు గారు పదే అబద్ధాలు చెప్తూ ముస్లింలను మోసం చేస్తూ తిరిగి అధికారంలో రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాబు గారికి అయితే ముస్లింల సంక్షేమం పట్ల ఎంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మన గత 5 సంవత్సరాలుగా ఆయన ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయకపోవటమే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు కాజావలి గారు మీరు చెప్పినట్లు పాలక పక్ష అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని మన కాదనలేని విషయం కూడా. అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్ ఏదైతే మీరు కూడా ఇందాక అన్నారు, ముస్లిమ్స్ వైఎస్ఆర్సీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి, అసలు ఏమీ చేయకపోయినా ముస్లిం సమస్యల మీద మాట్లాడకపోయినా ఆయనను కూడా జనం ఎందుకు నమ్మే పరిస్థితి ఉంది? ముస్లింలకి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత ఉంచుకునేటువంటి తత్వం ముస్లింలది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి ముస్లింలకు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్లు, అదేవిధంగా ముస్లిం విద్యార్థులకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఈ 2 కూడా ముస్లిం హృదయాల్లో నిలిచిపోయాయి. అందుకు కృతజ్ఞతగా 2014 ఎన్నికల్లో కూడా ముస్లింలు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మోడీ గారితో జత కలిసి పోటీ చేస్తున్నారని, ఎన్నికల తర్వాత మోడీ గారితో కలిసిపోతారని చెప్పి ఒకవైపు ప్రచారం విపరీతంగా జరుగుతున్నప్పటికీ కూడా ముస్లింలు ఇంకా జగన్ని నమ్ముతున్నారంటే ముస్లింలకు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్లు, ఫీ రీయింబర్స్మెంటే ప్రధాన కారణం అని చెప్పి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ జమానాలో ఇచ్చింది. దానికి ఇప్పుడు వైఎస్ జగన్కి సంబంధం లేదు కదా. ఇక్కడ వైఎస్ఆర్ గారి ఆస్తులకి వారసుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కానీ ప్రజలు ఎప్పుడైతే వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందో ఆ రోజు నుంచి, ఎప్పుడైతే నల్ల కాలువ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైందో ఆనాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వైఎస్ఆర్ అనే పదాలే వస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని ఒక బూచిగా చూపి గతంలో ఏ విధంగా అయితే రంగా గారిని దూరం చేసుకుందో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు వైఎస్ఆర్ గారిని కూడా దూరం చేసుకుంది. కానీ వైఎస్ఆర్ గారు 100% కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ సొత్తు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని సొంతం చేసుకోవటంలో విఫలం చెందటం వలన ఈరోజు ఆయన కుమారుడిగా, రాజశేఖర రెడ్డి కుమారుడిగా కష్టపడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు గతంలో మనకి మేలు చేశాడు కాబట్టి ఆయన కుమారుడు అధికారంలోకి వస్తే మనకు ఏదైనా మళ్ళీ మేలు జరిగిద్ది అనేటువంటి ఒక భావన ముస్లిం సమాజంలో నెలకొని ఉంది. ఇప్పుడు కాజావలి గారు ఈ 2 విషయాల్లో కొద్దిగా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ముస్లిం కమ్యూనిటీ సముదాయానికి ఇచ్చిందో అది అమలు జరగలేని విషయం, అది దాని గురించి వేరే అంశం. అదేవిధంగా సేమ్ టైంలో విపక్ష నాయకుడిగా
వైఎస్ జగన్ కూడా ముస్లిం సమస్యల మీద ప్రస్తావించడం కానీ ముస్లిం సమస్యలు ఇచ్చేయడం కానీ ఒకటి. ముస్లింలు ప్రధానమైన అభద్రతా సమస్య విషయంలో చంద్రబాబు నాయుడు గట్టిగా ఉంటున్నారు. మరి దాన్నే ఉంటారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ గారిని ఎదిరించడానికి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా నేను పొరపాటున పొత్తు పెట్టుకున్నాను, నేను మళ్ళీ జన్మలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోను అని చెప్పి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొని వాళ్ళు కలిసి పోటీ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నాడు అనేది సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ దేశంలో మైనార్టీల మీద జరిగినటువంటి దాడులకు కానీ, అదేవిధంగా సంఘ పరివార శక్తులు గో సంరక్షక దళాల పేరు మీద మైనార్టీలు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించకపోవటం, కనీసం వాళ్ళ పార్టీ నాయకులు కూడా మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా కూడా వాళ్ళు మాట్లాడకపోవటం అనేది మోడీతో జగన్ గారు జత కలిపారంటంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. అయితే చంద్రబాబుని నమ్మలేని పరిస్థితుల్లో ముస్లింలు ఉండరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముస్లింలు మద్దతు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ముస్లిం ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం లేదా? ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ముస్లింస్ ఇంటికి వెళ్తున్నారు. అందులో కమ్యూనిస్టు పార్టీ కూడా గన్నవరం సీటు ముస్లిం అభ్యర్థి కేటాయించింది. అందులో ముస్లింస్ కూడా ఒక నూతన ప్రత్యామ్నాయంపై ఎందుకు వెళ్ళకూడదు? ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బేరీ చేసుకుంటే ముస్లింలకి ఈరోజు రాష్ట్రంలో 3 సీట్లు కేటాయించింది, పార్లమెంట్ సీట్లు. అంటే కీలకమైనటువంటి హిందూపురం సీటు కానీ, నర్సాపేట పార్లమెంట్ సీటు కానీ, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కానీ ముస్లింలకు కేటాయించడం అంటే చాలా ప్రాధాన్యత ముస్లిం సమాజానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కుటుంబం ఇచ్చినట్టు ఖచ్చితంగా. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద జనంలో కొన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి ముస్లింల వైపు నుంచి సరైనటువంటి స్పందన రావడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు చివరిగా కాజావలి గారు, ముస్లిం సమాజం నుంచి 2019 ఎన్నికల్లో ఎటువంటి డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి? రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి ఎజెండాతో ముందుకు వస్తే బాగుంటుందని ముస్లిం సమాజం అనుకుంటుంది? నేనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చూసినటువంటి పరిణామాల దృష్ట్యా ముస్లింలో ఒక నిస్తేజ వాతావరణం నెలకొని ఉంది. మనం ఎంత పోరాటం చేసినా, మనం ఎన్ని ధర్నాలు చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన సమస్యల పట్ల ఈ రాజకీయ పార్టీలకి ఎంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు నేను చెబుతాను. మొన్న ఇటీవల రాయచోటిలో పెద్ద ఎత్తున ఒక సభ జరిగి ముస్లిం ఐక్యత సదస్సు పేరు మీద అక్కడ దాదాపు 65,000 పై చిలుకు ముస్లింలు ఉన్నారు. ముస్లింలకి అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు సీటు కేటాయించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ మీద మీటింగ్ జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ఆ ఇద్దరు కూడా అక్కడ ముస్లింలకి సీటు కేటాయించారు. ముస్లింస్ డిమాండ్ని గౌరవించలేదు అనమాట. మెజార్టీగా ఉన్నా కానీ వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మనం ఎంత పోరాటం చేసినా, మనం ఎంత సంఖ్య బలం ఉన్నప్పటికీ కూడా మన డిమాండ్లని ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షం కానీ పట్టించుకునేటువంటి స్థితిలో లేవు. కాబట్టి మనం ఎన్ని చేసినా వృధా అనేటువంటి నిర్లిప్త భావన ముస్లిం సమాజంలో వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. మనం ఏదైనా కానీ హక్కులు పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనలో కొంతమంది ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయి సమాజాన్ని పక్కదారి పట్టించడానికి మన మైనార్టీ నాయకులు కూడా కొంతమంది ప్రయత్నాలు చేయటం కూడా ముస్లింలలో నిస్తేజం రావడానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఉంది. వైఎస్ జగన్ తరఫున ప్రచారం చేయడానికి ఓవైసీ గారు వస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఓవైసీ గారు ఇక్కడికి వస్తే అది జగన్కి మేలు చేకూరుస్తుందా, నష్టమా? అది ముస్లిం సమాజానికి ఈ సెక్యులర్గా ఉన్న మన రాష్ట్రంలో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? ఎవరు ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేసే హక్కు ఉంది. అయితే ఇక్కడ అసదుద్దీన్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడానికి వచ్చేటట్లయితే ఇక్కడ హిందూ సోదరులు వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అక్కడ కొన్ని ప్రాంతాల్లోనే ఎంఐఎం పార్టీ ప్రాబల్యం ఉండటం, అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోనే వాళ్ళ మనుగడ కొనసాగిస్తుంది. ఇతర ప్రాంతాల్లో లేదు. కానీ ఇక్కడ
సొంతంగా ముస్లింలు పోటీ చేస్తే గెలిచేటువంటి నియోజకవర్గాలు ఇక్కడ లేవు. ఎవరు గెలవాలన్నా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిస్తేనే ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓవైసీ గారు వస్తే దానికి ప్రతికూలంగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఓవైసీ గారు కూడా నేను ప్రచారానికి రాను, నా మద్దతుదారులు ఎవరన్నా ఉంటే వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను అనుకోవటం ఓవైసీ గారు అయితే ప్రచారానికి రారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చినా కానీ ఒక విధంగా నష్టమే తప్ప లాభం లేదు. ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి అవకాశం. సేమ్ టైంలో ముస్లిం కమ్యూనిటీ కూడా వేరే విధమైనటువంటి అపోహలు, అపార్థాలకు గురయ్యే అవకాశం. ఖచ్చితంగా సార్. ఖాజావలి గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ముస్లిం సమాజం అనిశ్చితిలో ఉందని, రాజకీయ పార్టీలు సంతృప్తికరమైన సీట్లు కేటాయించలేకపోయాయని చెప్పి ఖాజావలి గారు చెప్పారు. అదేవిధంగా ముస్లింలు ఏదైతే రాజకీయ నాయకుల పరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, అదేవిధంగా ఎటువంటి అసంతృప్తి నెలకొందో వీటన్నిటి కూడా పరిష్కారం దిశగా యోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఖాజావలి గారు పేర్కొన్నారు. ఖాజావలి గారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్.